శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా సముద్రాన్ని దాటి లంకా ద్వీపానికి కోట్ల వానరులు రామ లక్ష్మణుల సహితంగా చేరుకున్నారు అనే విషయాన్ని గురించి చర్చించి ఉన్నాము. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లంకా తీరాన్ని చేరిన తరువాత రాముడు లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకుని ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. నాకు కొన్ని వినాశనాన్ని సూచించేటువంటి దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మన సైన్యమంతా కూడా నిరంతరం చాలా అప్రమత్తంగా ఉండేలాగా జాగ్రత్త తీసుకో లక్ష్మణ. కాబట్టి నువ్వు చాలా జాగరూకతో ఉండు అని చెప్తున్నారన్నమాట. అవి ఎలా ఉన్నాయి అంటే ఆ సూచనలు ధూళి మేఘాలు ఉన్నట్టుగా మొత్తం కూడా అక్కడ భయంకరమైనటువంటి ప్రభంజనాలు రేగుతూ ఉన్నాయన్నమాట. భూకంపాలు సంభవిస్తున్నాయా అనే విధంగా భూమి కంపిస్తూ ఉంది. కాలమేఘాలు కూడా రక్తాన్ని వర్షిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయన్నమాట. సాయంకాల సమయంలో అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఎర్రగా రక్తవర్ణంలో ఉన్నాడు. జంతువులన్నీ కూడా చాలా దయనీయంగా రోదిస్తున్నాయి. కాబట్టి లక్ష్మణ మనం తక్షణమే లంకా నగరం మీద దాడి ప్రారంభించాలని అనుకుంటున్నాను అని అన్నాడన్నమాట రాముడు. అలా రాముని యొక్క అభీష్టం మేరకు వానర సేన అంతా కూడా బయలుదేరింది. వాళ్ళు లంకను సమీపించేసరికి వాళ్ళ యొక్క గర్జారావాలు రాక్షసుల యొక్క చెవిన పడ్డాయి. అప్పుడు త్రికూటాచలం శిఖరం మీద ఉన్నటువంటి స్వర్ణమయ నగరమైనటువంటి లంకను వీక్షించాడనమాట రాముడు. దాన్ని చూడగానే రామునికి ఒక్కటే గుర్తొచ్చింది, అక్కడ సీత ఎలా ఉందో అని. సీతను గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఆ లంకా నగరం యొక్క శోభను గురించి అసలు ఆయన గుర్తించనే లేదు. సీత ఎలా ఉందో అని ఆయన మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాముడు సేనకు తలలాగా శిరోభాగాన, లక్ష్మణుడు ఇద్దరూ కూడా శిరోభాగాన ఉండే విధంగా సేనను రూపకల్పన చేశారన్నమాట. మరి ఆ సేన యొక్క వ్యూహం ఎలా ఉంది అంటే ఒక మానవుని రూపంలో, అంటే తల ముందుగా వెళ్తున్నట్టు కొంతమంది సైన్యము, ఇలా చేతుల్లాగా కొంతమంది, ఆ విధంగా ఆ వ్యూహం అనేది తీర్చబడి ఉందన్నమాట. ఆ విధంగా ఆ దళ నాయకులందరూ కూడా ఆ సేనను అలా నరరూప వ్యూహంలో తీర్చిదిద్దారు. తరువాత లంకను సమీపిస్తున్నటువంటి వానరులు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలను, పర్వత శిఖరాలను పెకలించి వాటిని ఆయుధాలుగా తీసుకున్నారు. సీతను విడుదల చేయటమా లేక మృత్యువుకు సిద్ధపడటమా తేల్చుకోమంటూ రాముడు రావణునికి ఆదేశాలు పంపాడన్నమాట. మరి పక్షి రూపంలో సేన వారధిని దాటకముందు బందీగా ఉంది కదా ఒక రాక్షసుడు. కాబట్టి ఆ దూతనే వానర ముఖ్యులు అందరూ కూడా మళ్ళీ రావణుని దగ్గరికి దూతగా పంపించారు. అప్పుడు ఆ పక్షి రూపంలో ఉన్నటువంటి శుకుడు తన యొక్క రెక్కలు ఖండించబడి ఉండగా రావణుని దగ్గరికి వెళ్తాడనమాట. అయితే రావణుడు నా పని మీద వెళ్ళినటువంటి నా దూత ఇలా ఉందే అని బాధపడకుండా ఈ పని చేసిందెవరు అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తాడు. ఎంత రాక్షసత్వము మనం గమనించవచ్చు అన్నమాట. అయ్యో నా పని మీద వెళ్ళి కదా దీని రెక్కలు పోయాయి అని అతనికి ఏమాత్రమూ బాధ లేదు. అందుకు శుకుడు బదులిస్తూ, నీ సందేశాన్ని నేను సుగ్రీవునికి అందజేశాను, కానీ వానరులు నన్ను పట్టుకుని చావబాదారు. ఆ పైన వారు నా రెక్కలను ఖండించారు. ధర్మాత్ముడైనటువంటి రాముని దయ వలన మాత్రమే నేను విడుదల చేయబడ్డాను. కాబట్టి ఓ రాజా, సీతను కాపాడడం కోసం ఇప్పటికే వానరసేన అంతా ఇక్కడికి వచ్చేసింది. వాళ్ళందరూ ఒక వెల్లువలాగా మన యొక్క దుర్గాల యొక్క ప్రాకారాలన్నీ దూకి మన దగ్గరికి రాకముందే నువ్వు వెంటనే ఆమెను రామునికి అప్పగించే, లేదా తక్షణమే వానరాలపైన దాడి చెయ్యాలి, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్తున్నాడనమాట. ఆ మాట వినగానే రావణునికి చాలా కోపం వస్తుంది. నేను అసలు సీతను ఎన్నటికీ విడిచిపెట్టేదే లేదు అంటున్నాడు. చూడండి, నేను రాముణ్ణి, అతని వానర సైన్యాన్ని అంతటినీ సంహరించేస్తాను. అయితే
అసలు ఈ వానరులు సముద్రం ఎలా దాటొచ్చారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని మళ్ళీ ఆశ్చర్యపోతున్నాడు. తన ఇద్దరు మంత్రులైనటువంటి శుకుడు మరియు సారణులు, ఈ శుకుడు ఇంకొకరన్నమాట, పక్షి రూపంలో ఉన్న శుకుడు కాకుండా ఇంకొక శుకుడు. మరి శుక సారణులను పిలిపిస్తాడనమాట. పిలిపించి అసలు ఎలా జరిగింది, అక్కడ ఉన్నటువంటి వీరులందరూ ఎలా రాగలిగారు, మీరు రహస్యంగా వానర రూపాలు ధరించి వాళ్ళ యొక్క బలాలను అంచనా వేసి నాకు చెప్పండి అని చెప్తున్నాడు. చూడండి ఎంతమంది గూఢచారులను పంపిస్తున్నాడనమాట. ఎందుకు, ఎన్నిసార్లు వెళ్ళి చూసినా అదే వీరులే, అదే బలమే, అదే వానర సైన్యమే. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు పంపిస్తున్నాడు అంటే, వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారు, అబ్బా రాముడు చాలా గొప్ప వీరుడు, అసలు ఆ వానర సైన్యము మనం అసలు తట్టుకోలేం వాళ్ళని అని వాళ్ళ గురించి ఉన్న విషయాలు చెప్తున్నారు. వాళ్ళను గురించి గొప్పగా చెప్పడము రావణునికి అస్సలు నచ్చదనమాట. ఎవరైనా సరే అతనికి అనునయంగా, అతనికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడితే మాత్రమే ఆయనకు సంతోషం. ఏముందండి, వాళ్ళెంత వానరులు, కోతులు, వాళ్ళేం చేయగలుగుతారు, ఇతనేమో రాజ్యం నుంచి బహిష్కరించబడిన ఒక రాముడు మనిషి, దేవతలు ఎవరు, ఆ గంధర్వులు కూడా మిమ్మల్ని ఓడించలేదు, అలాంటిది ఈ వానరులు, ఈ మానవులు మిమ్మల్ని ఏమన్నా ఓడిస్తారా అని తనకు అనుగుణంగా ఎవరైనా చెప్పాలి అని తనకు నచ్చిన విధంగా చెప్పడం కోసం ఎంతోమందిని పంపిస్తున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఒక గిన్నెలో మనము అక్కడ పాలు పెట్టామనుకోండి, ఎంతమంది వచ్చి చూసినా కూడా దాన్ని ఇవి పాలండి అనే చెప్తారు. అంతేగాని ఎవరైనా వచ్చి ఇది కల్లండి అని చెప్పరు కదా. కానీ రావణుడు ఏమనుకుంటున్నాడు, అది కళ్ళు అని చెప్పాలని అనుకుంటున్నాడు. అప్పుడు చెప్పారనుకోండి, ఇది పాలు కాదు కళ్ళు అని, అయితే సంతోషం అని అంటాడనమాట. అలాంటి మూర్ఖత్వంతో ఉన్నాడు రావణుడు. ఆ విధంగా మళ్ళీ శుకసారణులను మళ్ళీ పంపించాడు. పంపిస్తే వాళ్ళు చిత్తమని వెళ్ళారనమాట. వానరుల యొక్క శిబిరానికి వెళ్తే అక్కడ తీరం వెంట, అరణ్యాలలో, పర్వత ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రాలనట్లుగా వానరసేన వ్యాపించి ఉందన్నమాట. ఎంత విస్తృతంగా ఉంది అంటే అసలు ఆ సైనికులు ఎంతమంది ఉండారు అని అంచనా వేయడానికి కూడా వాళ్ళకు సాధ్యం కాలేదు. వాళ్ళిద్దరూ అలా ముందుకు వెళ్తూ ఉంటే వానరమే అంటే మారువేషంలో వచ్చారు కదా అని ఈ రాక్షసులను వానరులు గుర్తుపడతాడు. అంటే విభీషణుడు వాళ్ళను చూసి చెప్తాడనమాట, వీళ్ళిద్దరూ వానరులు కాదు, వీళ్ళు రాక్షసులు అని వాళ్ళని పట్టుకొని రాముని వద్దకు తీసుకెళ్తే అప్పుడు మామూలుగా వీళ్ళకి తెలిసిన విషయం ఏంటి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రాజును ఎలా చూస్తూ ఉంటారు, అసలు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా, ఇది న్యాయమా అన్యాయమా అని చూడకుండా రావణాసురుడు తనకు నచ్చినట్టు శిక్ష విధించేయడం, తలలు నరికేయడం, అందరినీ బానిసలుగా చేయడం, ఇదే చూశారు వీళ్ళు. కానీ ఇక్కడ చూడండి, ఆ రాముని చూస్తేనే వీళ్ళు కూడా అలాగనే, ఒక రాజు అంటే ఇలానే ఉంటాడేమో అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి రాముని చూస్తూనే ప్రాణభయంతో చేతులు జోడించి నిల్చున్నారన్నమాట. మా అంతకు మేము ఇక్కడికి రాలేదండి, మీ సేనాబలాన్ని నిర్ధారణ చేయడం కోసం రావణుడు మమ్మల్ని పంపించాడు కాబట్టే వచ్చాము అని చాలా దీనంగా వేడుకుంటున్నారు. ఇంకా మన పని అయిపోయింది, మనల్ని చంపేస్తారు అని. కానీ ఆ మాట వింటూనే రాముడు నవ్వాడనమాట. నవ్వి, అవునా, మరి చూసారా మీరు అందరినీ, ఎంతమంది ఉన్నారు ఈ వానరులు అని చూసారా, వెళ్ళి తిరిగి వచ్చారా, ఒకవేళ మీరు చూడలేకపోతే ఇంకా పరిశీలించాల్సి ఉంటే వెళ్ళి నిర్భయంగా విభీషణుణ్ణి ఇస్తాను, తీసుకెళ్ళి మొత్తం అందరినీ నిదానంగా చూసి రండి అని చెప్తున్నాడనమాట. వాళ్ళకి ఆశ్చర్యమవుతుందనమాట. అంటే ఇలా కూడా ఉంటారా, అంటే విచక్షణ ఉంటుందా, మంచి చెడు ఆలోచించగలిగేటువంటి అంత సహనం ఉంటుందా రాజులలో అని వాళ్ళు కొత్తగా చూస్తున్నారనమాట. ఎప్పుడు రావణుని చూసి చూసి వాళ్ళకు అలా అలవాటైపోయింది. అయితే వాళ్ళు వాళ్ళ సౌజన్యానికి ప్రతిగా, అంటే మేము మీకు ఇంత చూడ్డానికి అవకాశం ఇచ్చాం కదా, మీరు రావణునికి ఒక సందేశాన్ని ఇవ్వండి. ఏమని అంటే, నేను నా వానరసేనతో వచ్చి లంకా నగరం మొత్తం నాశనం చేస్తాను, రాక్షసులందరినీ సంహరిస్తాను అని నా సందేశాన్ని మీ రాజుగారికి తెలియజేయమని నేను అభ్యర్థిస్తున్నాను అని అంటున్నారన్నమాట. అప్పుడు కృతజ్ఞతతో ఆ శుకసారణులు రామునికి ప్రణామాలు చేసి, మీకు విజయం కలుగుగాక అంటున్నారు. చూడండి, వాళ్ళు వచ్చింది శత్రువుల రాజ్యం నుంచి అయినా కూడా
ఎదురుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న శత్రువుకి ఏమంటున్నారు? నీకు విజయం కలుగుగాక అంటున్నారు. అంటే చెడు చేయాలి అని వచ్చిన వాళ్ళ మనసు కూడా మారే విధంగా ఇక్కడ రాముని యొక్క ప్రవర్తన కనిపిస్తుంది. ఆయన గర్వంతో ఆర్డర్ వేయలేదన్నమాట, సందేశాన్ని అందజేయండి అని అభ్యర్థిస్తున్నాడు. ఆయన యొక్క వినయము, ఆయన యొక్క మాట తీరుకు వాళ్ళు అంత ఆనందాన్ని పొంది నీకు విజయం కలుగుగాక అని ఆశీర్వదించారనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా రావణుని వద్దకు తిరిగి వెళ్ళిపోయి చెప్తున్నారన్నమాట, మమ్మల్ని విభీషణుడు పట్టుకున్నాడు, కానీ ఔదార్యశీలి అయినటువంటి రాముడు ఎంతో కరుణామయుడు, మమ్మల్ని విడిపించాడు. వాళ్ళ యొక్క సేన ఎలా ఉంది అంటే చాలా అపారమైనది. దాని యొక్క విస్తృతిని, ఆ సంఖ్యను అసలు అంచనా వేయడం మాకు సాధ్యమే కాలేదు. కానీ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళు నలుగురు చాలు. వీళ్ళు తలుచుకుంటే ఇతర వానరుల యొక్క సహాయం లేకుండానే ఈ లంకా నగరాన్ని అంతా కూడా పెకలించి ఎత్తుకొని పోగలుగుతారు. ఓడించడం కాదు, అసలు లంకా నగరాన్నే ఎత్తుకోపోగలిగినటువంటి బలం వాళ్ళకుంది. కాబట్టి ఇంకా నిజంగా చెప్పాలంటే రాముడొక్కడే లంకను, సకల రాక్షసులను అందరినీ సర్వనాశనం చేయగలడని మాకు గట్టి నమ్మకం కలిగింది. అంటే వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళ బలాబలాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకొని రండి అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేశారు? ఓహో, వాళ్ళ బలం ఇలా ఉందని తెలుసుకొని వచ్చారు. దాంట్లో వాళ్ళ తప్పేం లేదు కదా. కానీ ఇక్కడ చూడండి, మరి వాళ్ళు సలహా కూడా ఇస్తున్నారు చివరిలో, సీతను రామునికి తిరిగి అప్పగించి ఆయనతో మైత్రిని నెలకొల్పుకోవాల్సిందిగా మేము మీకు సలహా ఇస్తున్నామని సలహా ఇచ్చారనమాట. ఆ మాట వింటూనే ఆయనకు చాలా కోపం వచ్చిందనమాట. అంటే తన మనసులో తనని పొగడడానికి తప్ప ఇతరులు ఇంక దేని గురించి గొప్పగా మాట్లాడకూడదు అని ఉద్దేశం. ఆయన అంటున్నాడు, నా మీద దాడి చేయడానికి దేవతలు, దానవులు ఒక్కటై వచ్చినా కూడా సరే, సీతను నేను ఎన్నటికీ తిరిగి ఇవ్వను, అది మాత్రం జరగదు. కాబట్టి ఎవరో కొంతమంది వానరులు వచ్చారు, వాళ్ళు మనల్ని హింసిస్తారు అనే భయంతో మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కానీ అసలు నేనెందుకు భయపడాలి అని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇంకా శత్రువులను చక్కగా చూడాలి. అయితే ఇప్పుడు అన్నాడు కదా, వానరులు ఏమి చేస్తారు అని, మరి నిశ్చింతంగా ఉండొచ్చు కదా. అలా లేడు, మనసులో అయితే భయం ఉంది, కానీ పైకి మాత్రం చెప్పడనమాట. మళ్ళీ వాళ్ళందరినీ ఓసారి చూడాలని ఉద్దేశంతో రావణుడు తన ఇద్దరు చారులతో కలిసి తన యొక్క అంతఃపురం యొక్క పైభాగానికి వెళ్ళాడు. అక్కడ రావణుడు ఆ వానర ముఖ్యులందరినీ తనకు చూపించమని సారణుణ్ణి కోరాడనమాట. అప్పుడు సారణుడు తమ అధిపతికి, అంటే రావణునికి చూపిస్తున్నారు, అదిగో అక్కడున్నవాడు హనుమంతుడు, ఈయన సుగ్రీవుడు, అతను అంగదుడు, ఈయన నలుడు, అతను మైందుడు, ద్వివిధుడు, శ్వేతుడు, పనసుడు, వినతుడు, గవయుడు, చివరగా భల్లూక సేనాధిపతి అయినటువంటి ధూమ్రుడు, అతని యొక్క అనుజుడైనటువంటి జాంబవంతుడు, వీళ్ళతో సహా మహావీరులందరినీ కూడా వాళ్ళు ఒక్కొక్కరిగా చూపిస్తూ ఉన్నారనమాట. సారణుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ యొక్క శరీర లక్షణాలన్నిటినీ కూడా వివరిస్తున్నాడు. ఈయన ఇంత బలంగా ఉన్నాడు, ఈయన ఇన్ని యోజనాలు దాటి రాగలుగుడు, ఈయనకింత శక్తి ఉంది అని వాళ్ళ గురించి వివరించి చెప్తూ వాళ్ళ యొక్క అసమాన బల పరాక్రమాలను స్తుతిస్తూ ఉన్నాడనమాట. ఇంకా అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నటువంటి వానరసేన యొక్క విస్తృతిని వర్ణించడానికి సారణుడు ఇంకా చెప్తున్నాడు. ఒక వైదిక గణన పద్ధతిని గురించి చెప్తున్నాడు. అంటే పెద్ద పెద్ద సంఖ్యలను వివరించడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. మామూలుగా మనం కూడా చూస్తూ ఉంటాం, కాంతి వేగము అని చూస్తూ ఉంటాం సైన్స్లో. కాంతి వేగము అంటే కాంతి ఒక సెకండులో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ వేగం. మరి దాన్ని అంచనా వేసుకొని మనం సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరం ఉన్నాడు, మిగిలిన గ్రహాలు ఎంత దూరం ఉన్నాయి అని లెక్క కడతామన్నమాట. అలా ఇక్కడ కూడా సంఖ్యకు ఒక గణన పద్ధతిని వైదికంగా వీళ్ళు చెప్తున్నారన్నమాట వివరించి.
మహారాజా 100,000 కలిపితే 1,00,000, 100,00,000 1,00,00,000కి సమానం, 1,00,000 కోట్లయితే 1 శంకువు అని అంటారు, 1,00,000 శంకువులను 1 మహాశంకువు అని అంటారు, 1,00,000 మహాశంకువులను 1 వృందం అని అంటారు, 1,00,000 వృందములను 1 పద్మం అని అంటారు, 1,00,000 పద్మములు 1 మహాపద్మంతో సమానం, 1,00,000 మహాపద్మాలు 1 కర్వం అని అంటారు, 1,00,000 కర్వములు 1 మహాకర్వం అని అంటాం, 1,00,000 మహాకర్వాలను 1 సముద్రం అని అంటారు, 1,00,000 సముద్రాలు 1 ఓఘము అని అంటాం, 1,00,000 ఓఘాలను 1 మహౌఘము అని అంటాం అని వివరించాడనమాట. అలాంటి మహా ఓఘాలు ఎన్ని ఉన్నాయి అంటే వానర సేనలో కనీసం, అంటే మ్యాక్సిమం కాదు, మినిమం 100 కోట్ల మహౌఘమాలు ఉన్నటువంటి సైనికులు ఉన్నారు. కాబట్టి 100 కోట్ల మహాఓఘాల సైన్యం ఉన్నారు. వాళ్ళందరినీ అసలు లెక్కించడమే సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట. ఇంకా రాముణ్ణి, లక్ష్మణుని, ఇతర వానరులను చూసినటువంటి రాముడు క్రుద్ధుడైపోయినాడనమాట. అంటే క్రుద్ధుడు అంటే క్రోధము ప్లస్ దుఃఖము, కోపము ప్లస్ బాధ, 2 కలిపి వస్తే దాన్ని క్రుద్ధుడవడం అని అంటాం. కాబట్టి అది కోపం వచ్చింది, బాధ వచ్చింది భయంతో. ఆ విధంగా క్రుద్ధుడైపోయినాడు. శుకసారణులు తలలు దించుకుని ఉన్నారన్నమాట ఈయన కోపాన్ని చూసి. అప్పుడు రావణుడు వీళ్ళను తీవ్రంగా దూషించాడు. ఎందుకు తిట్టాలి, వాళ్ళు ఉన్న విషయాన్నే కదా చెప్పింది, అయినా కూడా ఆయన ఒప్పుకోడనమాట. దీన్నే అహంకారం అని అంటాం. మరి తన కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ రావణుడు ఇంకా ఇలా అంటున్నాడు వాళ్ళిద్దరినీ, మీరు అసలు నా మంత్రులుగా వ్యవహరించవలసిన వాళ్ళే కాదు. రాజకీయ అజ్ఞానంతో మీరు శత్రువును ఆకాశానికి ఎత్తుతున్నారు. మీ యొక్క మాటలు చాలా పరమ కటువుగా ఉన్నాయి. చూడండి, నిజాన్ని జీర్ణించుకోలేడనమాట రావణుడు. మీలాంటి అజ్ఞానులైనటువంటి మూర్ఖుల మార్గదర్శకత్వంలో ఇన్ని రోజులు నేను అసలు ఈ రాజ్యాన్ని ఎలా పాలించాను? ఇది నా అదృష్టం వల్లనే నేను ఇంత గొప్పగా పరిపాలించగలుగుతున్నాను. మీలాంటి వాళ్ళతో ఎప్పుడో ఇది పడిపోవలసింది రాజ్యం. మరి ఇంత మూర్ఖంగా మీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మీకు అసలు భయం లేదా నేను చంపేస్తానని? మీరేదో గతంలో చేసినటువంటి సేవలు నాకు గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. ఇదే ఇంకొకరైనా ఉంటే, మీరు నా ముందర శత్రువులను ఇంతగా మీరు పొగుడుతూ ఉంటే వాళ్ళని ఎప్పుడో చంపేసి ఉండేవాడిని అని మాట్లాడాడనమాట. అలా ఆయన నిందించినప్పుడు ఆ వాక్యాలు విని ఈ శుకసారణులు చాలా సిగ్గుపడ్డారనమాట. వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంది రాముడు ఎంత గొప్ప సౌశీల్యవంతుడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంది. ఆఖరికి మేము శత్రు సైన్యం నుంచి వచ్చిన వాళ్ళమైనా మాతో ఎలా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. మేము ఇన్ని రోజులు ఇంతగా ఇక్కడ ఈయన దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు గుర్తించారనమాట. తమ అధినేతను ఇంకా ఏం చేయలేక వాళ్ళ రాజును సంతృప్తి పరచడం కోసం, ఓ రాజా నీకు విజయం చేకూరుగాక అని నినాదాలు చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మరికొందరు చారులను తీసుకురమ్మని రావణుడు మహోదరుణ్ణి ఆదేశించాడు. ఆ తరువాత కొద్దిసేపట్లోనే శార్దూలుడు ఇంకా కొంతమంది అందరూ కూడా రావణునికి విజయము అని ఆశీస్సులను ప్రవచిస్తూ వచ్చారన్నమాట. మరి శత్రువు యొక్క ఎత్తుగడలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు ఏ ప్లాన్తో వస్తున్నారు, ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు, మీరు తెలుసుకొని రండి అని మళ్ళీ పంపిస్తున్నాడు. అంటే తనకు నచ్చిన మాట ఎవరి నోటి నుండి వస్తుందో అంతవరకు ఈయన పంపుతూనే ఉంటాడనమాట. ఆ తర్వాత ఆ చారులు రావణునికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి మరి రాముడు వానర సైనికులు విడిది చేసి ఉన్న చోటికి రహస్యంగా వెళ్తే ఆ చారులు వానర రూపాలు ధరించినప్పటికీ కూడా వాళ్ళు రాక్షసులే అని ఇంకా విభీషణుడు కనుక్కొని వాళ్ళను బంధిస్తాడనమాట. అప్పుడు వానరులు వారి చుట్టూ చేరి వారిని తీవ్రంగా కొడుతూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క దురవస్థ రాముని దృష్టికి రావడంతో ఆయన మళ్ళీ వెళ్ళి వాళ్ళను కారుణ్య హృదయంతో వదిలిపెట్టమని ఆదేశిస్తాడు. ఆ బిత్తరపోయినటువంటి ఆ శార్దూలుడు మళ్ళీ తిరిగి లంకకు వచ్చి అతని యొక్క అనుచరులతో సహా రాముని యొక్క సమ్ముఖానికి వస్తాడనమాట. వచ్చి చెప్తూ ఉన్నాడు,
శత్రువులైన వానర సైనికులు ఇప్పుడు సువేల పర్వతం వద్ద విడిది చేసి ఉన్నారు మహారాజా. వారి మీద గూఢచర్యం చేయటం సామాన్యమైన పని కాదు, అసలు అది అసాధ్యం. మేము అక్కడకు చేరిన కొద్ది క్షణాల్లోనే విభీషణుడు మమ్మల్ని పట్టుకున్నాడు. ఆ పైన వానరులందరూ కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది. కానీ రాముడు తన కారుణ్యం వల్ల మాత్రమే మాకు విముక్తి కలిగించాడు. మేము ప్రాణాలతో తిరిగి రాగలిగాం. ఓ రాజా, రాముడు లంకను మాత్రమే కాదు, యావత్తు విశ్వస్వరూపాన్ని కూడా సర్వనాశనం చేయగలిగినటువంటి సమర్థుడిలాగా కనిపిస్తున్నాడు. రాముని సైన్యం లంకా ప్రాకారాలను దాటి రాజ్యంలోకి రాకమునుపే నువ్వు సీతను తిరిగి అప్పగించటమో లేదా తక్షణమే వారితో పోరాటానికి సమాయత్తం కావటమో చేయక తప్పదు. చూడండి, ఎవ్వరు వెళ్ళినా ఇదే మాటే. ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తున్నారు? నువ్వు సీతను అప్పగించు. ఇంకెలాగూ వినడు కదా అని మళ్ళీ రెండో ఆప్షన్ ఏం చెప్తున్నారు? పోరాటానికి సిద్ధంగా అని ఇలా చెప్తున్నారనమాట. మళ్ళీ శార్దూలుడు ఆ విధంగా చెప్పగానే ఒక క్షణం ఆలోచించిన మీదట రాముడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో సీతను నేను తిరిగి అప్పగించడం అనేదే జరగదు. చూడండి ఎంత మొండి పట్టుదల పట్టి ఉన్నాడనమాట అని అన్నాడు. సమావేశం అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈయన ప్రకటించిన ఆ విషయాన్ని. మళ్ళీ అంటున్నాడు, వాళ్ళను సలహా కోరుతున్నాడు. ఎందుకు సలహా కోరడం? అయితే నామకే వాస్తే అన్నమాట. అతని మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాడు ఇంకా సీతని ఇవ్వకూడదు అని. కానీ మళ్ళీ ఏదో సలహా అడుగుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. చివరికి తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళందరూ చెప్పేది అతను గ్రహించలేడు కాబట్టి, వినే స్థితిలో లేడు కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మాయోపాయ చతురుడైనటువంటి విద్యుజ్జిఘ్నుడు అనేటువంటి రాక్షసుని పిలిపించాడనమాట. ఆయన మాయలతో కొన్ని వస్తువులను తయారు చేయగలుగుతాడు. కాబట్టి ఆయన్ను పిలిపించి, నువ్వు రాముని యొక్క మాయా శిరస్సును సృష్టించు. అచ్చం ఎలా రాముడు ఉంటాడో అలాగే ఉండాలి. అలాగే ఆయన యొక్క ధనుర్బాణాలు కూడా ఎలా ఉంటాయో అలాగే పరిపూర్ణంగా కొంచెం కూడా తేడా లేకుండా నువ్వు తయారు చేయాలి అని చెప్పి, నేను ఇప్పుడు సీతను చూడ్డానికి అశోకవనానికి వెళ్తున్నాను. నువ్వు నా వెంట వచ్చి ఒక చోట దాక్కుని ఉండు. నేను నిన్ను పిలిపించగానే నువ్వు మాయతో సృష్టించినటువంటి ఆ రాముడి తలని తీసుకునిరా, ఆ ధనుర్బాణాలను తీసుకునిరా అని విద్యుజ్జిఘ్నునితో చెప్పాడనమాట రావణుడు. చెప్పి ఆయన సీతను చూడాలనేటువంటి ఆతృతతో అశోకవనానికి వెళ్తాడు. అక్కడ చాలా వ్యధతో కూర్చుని ఉన్నటువంటి సీతను చూసి ఆమె ఎదురుగా వచ్చి, రాముడిని నా సేనాధిపతి వధించాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే సీత నేల మీద పడిపోతుందన్నమాట. మళ్ళీ స్పృహలోకి రాగానే రావణుడు చెప్తున్నాడు, నువ్వు నీ మొండితనాన్ని విడిచి నా ప్రియతమ రాణివి కావాలి అని. ఆయన చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు. అంటే రాముడు బతికి ఉన్నాడు కాబట్టి సీత నన్ను నిరాకరిస్తుంది, రాముడు చనిపోతే నాకు రాణి అవుతుంది అని ఆలోచించి ఇలా చెప్తున్నాడు. అసలు జరిగిన విషయం ఏమిటో నీకు చెబుతాను. రాముడు సముద్రాన్ని దాటగానే చీకటి పడింది. పూర్తిగా అలసిపోయి ఉన్నటువంటి రాముడు, లక్ష్మణుడు, వానర యోధులు అందరూ కూడా లంకా తీరాన నిద్రలోకి జారుకున్నారు. ఆ అంధకారంలో గొప్ప రాక్షస యోధులంతా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఊచకోత కోయడం మొదలుపెట్టారు. ఇంకా రాముడు హాయిగా నిద్రపోతున్నాడు కదా, మా ప్రహస్తుడు వెళ్ళి ఆయన యొక్క శిరస్సును ఖండించాడు. అలాగే లక్ష్మణుడిని, హనుమంతుడిని, ఇతర వానర ముఖ్యులను వధించగా మిగిలిన వారందరూ భయంతో పారిపోయారు. ఓ సౌజన్యవతి, నేను చెప్పేది సత్యమని నీకు నమ్మకం కలిగించాలి అంటే ఇదిగో రాముని శిరస్సు తీసుకొని వచ్చాను చూడు అని అంటాడు. అప్పుడు రావణుడు విద్యుజ్జిఘ్నుని పిలుస్తాడనమాట. అక్కడ కావలి ఉన్న రాక్షస స్త్రీలు ఆయన పిలుచుకొని వస్తారు. అప్పుడు రాముని మాయా శిరస్సును అక్కడ చూపిస్తారనమాట. ఆయన యొక్క ధనుర్బాణాలను కూడా తీసుకుని ఆ ఇంద్రజాలికుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రావణుడు సీతతో, చూడు నీ భర్త యొక్క రక్తంతో తడిసిన ఈ తలను చూడు ఇదిగో అని చూపిస్తున్నాడు. అప్పుడు విద్యుజ్జిఘ్నుని వైపు తిరిగి రావణుడు, రాముని యొక్క ఖండిత శిరస్సును సీతకు చూపించు, చనిపోయిన తన భర్త యొక్క అవశేషాలను ఆమె చూడనివ్వు అని అంటున్నాడు. అప్పుడు విద్యుజ్జిఘ్నుడు మాయా శిరస్సును సీత పాదాల దగ్గర ఉంచి హడావిడిగా వెళ్ళిపోతాడు. అంటే అది అబద్ధమని తెలిస్తే
తెలుస్తుందేమో అని వెంటనే వెళ్ళిపోతాడు. అప్పుడు రావణుడు రాముని యొక్క మాయా ధనుర్బాణాలను తీసుకొని సీత వైపుకు విసిరి కొట్టి, నీకు ఇంకా వేరే గత్యంతరము లేదు, ఇక నువ్వు నాకు లొంగిపోవలసిందే అని అంటున్నాడనమాట. మరి ఆ మాయా ఖండిత శిరస్సు లక్షణాలన్నీ ముమ్మాటికి రాముని లక్షణాలాగే ఉన్నాయి. అది చూసిన సీత చాలా బాధతో ఏడుస్తూ ఇలా అంటుంది, ఓ కైకేయి, నువ్వు దుష్టపన్నాగాలు పన్నావు, దాని ఫలితం ఇది. ఇప్పుడు నీ యొక్క కోరిక నెరవేరిందా, నీ లక్ష్యం నెరవేరిందా, నీవెంతో సంతోషంగా ఉండి ఉంటావు అని బిగ్గరగా ఏడుస్తూ ఉందన్నమాట. ఆమె యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆమె అలా విలపిస్తూ ఒక ప్రచండ వాయువు ఏ విధంగా అయితే అరటి చెట్టును తోసేస్తుందో, గాలికి ఒక అరటి చెట్టు ఎలా పడిపోతుందో అలా నేలకు ఒరిగిపోతుంది. మళ్ళీ ఆమె ఆ మాయా శిరస్సు ప్రక్కనే కూర్చుని, ఓ రామ, నువ్వు లేక నేను వితంతువునైనాను, నా జీవితం ఇంకా అవసాన దశకు చేరుకుంది. నువ్వు ఎవరైనా సరే భర్త కన్నా ముందు భార్య చనిపోవాలని అనుకుంటుంది, కానీ నాకు ఆ అదృష్టం లేదు. నాకన్నా ముందే నువ్వు వెళ్ళిపోయావా? అయ్యో, నేనెంత నీచురాలిని. నా భర్త యొక్క మృత్యువుకు నేనే కదా కారణం. నా కోసమే ఆయన సముద్రాన్ని దాటి వచ్చాడు, తీరా యుద్ధంలో మరణించాడు. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన యొక్క మృత్యువునే వివాహం ఆడుతున్నానని రాముడు కొంచెం కూడా తెలుసుకోలేకపోయాడు కదా. అయ్యో, నేను ఏదో పూర్వజన్మలో ఎవరో ఒక యువతి యొక్క వైవాహిక జీవితానికి అంతరాయం కలిగించుంటాను, అందుకే ఈ జన్మలో ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని అంటూ ఉందన్నమాట సీత. ఓ రామ, నేను లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళావా అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు సీత రావణునితో చెప్తూ ఉంది, దయచేసి నా భర్త దేహం ఎక్కడ పడి ఉందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు. నా దేహంతో పాటు ఉంచి నన్ను కూడా ఆయన పొందిన గతినే పొందనివ్వు, నన్ను కూడా చంపేయి అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వార్తాహరుడు వచ్చి, మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు, అత్యవసరంగా రావణుడు రావాలని కోరుకుంటున్నాడు అని ప్రహస్తుడు కబురు పంపించాడు అని చెప్తాడనమాట. ఇంకా ప్రహస్తుడంటే ఈయనకు చాలా ఫేవరెట్ అనమాట. ఆయన ఏదైనా సరే రావణునికి సంతోషం కలిగేలాగా మాట్లాడతాడు కాబట్టి ఏదో మంచి కబురే తెచ్చి ఉంటాడని రావణుడు వెంటనే వెళ్ళిపోతాడు. రావణుడు అలా వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి మాయా శిరస్సు, ధనుర్బాణాలు అన్నీ మాయమైపోతాయన్నమాట. అప్పుడు సభలో ప్రవేశించినటువంటి రావణుడు యుద్ధానికి సమాయత్తం కావాల్సిందిగా అందరూ రాక్షసులను ఆదేశిస్తాడు. ఇక చర్చలేమీ లేవు, వాళ్ళు యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించారు. ఎందుకంటే ఎన్నిసార్లు చర్చించినా ఒకటే విషయమే, నేను సీతను తిరిగి ఇవ్వను. కాబట్టి ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యారన్నమాట. ఇంకా సీత దుఃఖభారం వలన ఆమె ఎక్కడ ముందే అర్ధాయుషుతో మరణిస్తుందో అని రావణుడు విభీషణుని యొక్క భార్యను ఆమెకు కొంచెం మంచిగా స్నేహంగా ఉండమని, కనిపెట్టి ఉండమని అర్థించి ఉండింటాడనమాట ముందు. అందుకని ఆమె కొంచెం సీత దగ్గరగా ఉంటుంది. మరి అలాంటి విభీషణుని యొక్క భార్య అయినటువంటి సరమ అక్కడ ఉంది. ఆమె రావణుడు వెళ్ళిపోగానే సీతకు చెప్తూ ఉందన్నమాట, నేను దగ్గరలోనే ఉన్న ఒక పొదలో దాగి రావణుడు చెప్పినదంతా విన్నాను. రాముడు మరణించలేదని నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు చూసినటువంటి తల ఒక రాక్షస మాంత్రికుడు మాయోపాయంతో సృష్టించింది. నిజానికి రాముడు లక్ష్మణునితో వానర సేనలతో కలిసి లంకకు చేరుకున్నాడు. రావణునిపై దాడి చేయడానికి వాళ్ళిప్పుడు సిద్ధపడుతున్నారు. కాబట్టి రావణుడు ఇప్పుడు అంత ఆందోళన చెందుతూ హడావిడిగా వెళ్ళిపోయాడు. రాముడిని, ఆయన రక్షణలో ఉన్న వానర వీరులందరినీ కూడా తను ఓడించలేడని రావణునికి తెలుసు. అయినా కూడా అతను తగ్గడం లేదన్నమాట. మరి రాక్షసులు చేస్తున్నటువంటి సన్నాహాలు ఇక్కడ నుండి కూడా నేను వినగలుగుతున్నాను. త్వరలోనే రెండు సేనల మధ్య కూడా ఒక పెద్ద మహాయుద్ధం జరుగుతుంది. కాబట్టి సీత, నువ్వు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే రాముడు నిస్సందేహంగా రావణుణ్ణి వధిస్తాడు. నీవు రామునికి ఏదైనా సందేశం ఇవ్వాలని అనుకుంటే నీ తరపున నాకు చెప్పు, నేను వెళ్ళి చెప్తాను, తెలియజేస్తాను అని చెప్తాదన్నమాట.
అప్పుడు సరమ ఇచ్చినటువంటి హామీ విని సీత ఎంతగానో ఊరట చెంది సరమ దయచేసి రావణుని పథకములేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అతడు రామునితో పోరాడబోతున్నాడా లేక నన్ను రామునికి తిరిగి ఇచ్చేస్తాడా అని సీత అభ్యర్థించిందనమాట. అప్పుడు సరమ బయటికి వెళ్ళి రావణుడు తన సచివులతో చేస్తున్నటువంటి సంభాషణలను రహస్యంగా దాగి వింటూ ఉంది. ఆమె సీత దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అనిందనమాట. నేను విన్నదేమంటే రావణుని వృద్ధ సచివులు అంటే చాలా వృద్ధులైపోయినటువంటి మంత్రులు, అనుభవం ఉన్న మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్నారనమాట, రామలక్ష్మణులకు అపరిమితమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి, నువ్వు రామునికి సీతను తిరిగి అప్పగించు అని సలహా ఇస్తున్నారు. కానీ రావణుడు ఒప్పుకోవటం లేదు. రావణుని యొక్క సొంత తల్లి కూడా రామునితో సంధి చేసుకో అని గట్టిగా కోరింది. కానీ రావణుడు మాత్రం మొండిపట్టు వదలనే లేదు. కాబట్టి తన మరణ సమయంలో మాత్రమే నిన్ను వదిలిపెడతాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా అతను చావడం ఖాయమని సరమ అంటుందన్నమాట. అంతేకాకుండా సమావేశం జరుగుతూ ఉండంగానే వానరుల యొక్క శంఖానాదాలు వినిపిస్తూ ఉన్నాయి, బయటి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా భేరీనాదాలు, ఇతర ధ్వనులు అన్నీ కూడా రావణునికి వినిపించాయి. అప్పుడు అక్కడే ఉన్నటువంటి రావణుని యొక్క మాతామహుడు అంటే వాళ్ళ అమ్మ యొక్క తండ్రి, ఆయన మాల్యవంతుడు అనమాట. ఆయన కూడా చెప్తున్నాడు, ఎంతమంది చెప్పినా మూర్ఖులకు మనము వాళ్ళ బుద్ధిని మార్చలేమన్నమాట. మరి ఆయన ఏమని చెప్తున్నాడు, వివేకవంతుడైనటువంటి రాజు తనకంటే అధిక బలశాలి అయినటువంటి శత్రువుతో ఎప్పుడూ యుద్ధం పెట్టుకోడు. కాబట్టి నువ్వు సీతను రామునికి తిరిగి అప్పగించు, ఆయనతో శాంతిపూర్వకమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకో. అలా కాకపోతే ఓ రావణ, నువ్వు శత్రువు రూపమును దాల్చిన ధర్మంతో నీ దుష్టమైన ఆత్మపై విజయం సాధించడం నిశ్చయమని తెలుసుకో అని అంటున్నారు. అంటే ధర్మమే నీ శత్రువుగా వస్తూ ఉంది, ధర్మమే రాముని రూపంలో వస్తూ ఉంది, నీ దుష్ట ఆత్మపైన అది విజయం సాధిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. నీవు మహర్షులను వేధించి ఉన్నావు కాబట్టి ప్రస్తుతం నీ తపశ్శక్తి అంతా నాశనం అయిపోయింది. ఆయన గుర్తు చేస్తున్నాడు అనమాట. నా అంత తపశ్శక్తి ఎవరికీ లేదు అనుకుంటున్నావేమో, నీ తపశ్శక్తి అంతా నువ్వు ఎప్పుడైతే మహర్షులను వేధించావో అప్పుడే వాళ్ళ యొక్క బాధల వల్లనే నీ శక్తి అంతా నాశనం అయిపోయింది. నువ్వు అంతేకాకుండా నీవు బ్రహ్మదేవుడి నుండి పొందిన వరాలు ఏంటివి? మానవులు వానరుల చేతుల్లో నీకు మృత్యువు ఉంటుంది, అంటే వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకోలేవు. మిగిలిన వాళ్ళ నుంచి అయితే నీకు రక్షణ ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వానరులు మానవులు కాబట్టి బ్రహ్మ యొక్క వరం వల్ల కూడా నీకు ఇప్పుడు రక్షణ లేదు. బాగా గమనించు, ఇప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాబట్టి నా ప్రియమైన మనవడా, లంకా వినాశనాన్ని సూచిస్తూ ఇప్పటికే అనేకమైనటువంటి దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు నా సలహా వినిపించుకోవాలి. మేఘాలు ఉష్ణరక్తాన్ని వర్షిస్తున్నాయి, గుర్రాలు ఏనుగులు వాటి యొక్క కళ్ళన్నీ కూడా కన్నీళ్లతో మునిగిపోయి ఉన్నాయి, ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉన్నాయి ఆ గజాలు అశ్వాలు అన్నీ కూడా. మాంసాహారులైనటువంటి జంతువులు లంకా నగరపు వనాలలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నాయి, వచ్చి అవి అమంగళకరంగా రోదనలు చేస్తున్నాయి. అంతేకాకుండా పురజనుల యొక్క స్వప్నములలో పసుపు దంతములు కలిగినటువంటి నల్లని స్త్రీలు తమ ఇళ్లను దోచుకుంటున్నట్లు, తమను పరిహసిస్తూ తమ కళ్ళెదుట నిల్చున్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా యజ్ఞాలలో వేసేటువంటి హవిస్సులలో ఆ ఆహుతులను శునకాలు తింటున్నట్టుగా, కుక్కలు వచ్చి యజ్ఞంలో నోరు పెట్టి ఆ హవిస్సులను తింటున్నట్టుగా కనిపిస్తున్నాయి, అవి తింటున్నాయి. విభిన్న జాతులకు చెందినటువంటి జంతువులు సంపర్కం చేస్తూ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నల్లని భారీ శరీరంతో, ముండిత శిరస్సుతో అంటే గుండు చేయించుకున్నటువంటి తలతో కాలపురుషుడు ఉభయ సంధ్యలలో అంటే ఉదయము సాయంత్రము 2 వేళలా లంకలోని గృహాలన్నింటిలో కూడా తొంగి చూస్తూ దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఓ రావణ,
రాముడంటే మానవాకృతిలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని నాకు అనిపిస్తూ ఉంది. నువ్వు తక్షణమే వెళ్ళి ఆయనకు శరణాగతుడివై రానున్న ఈ మహా విపత్తు నుండి నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తూ ఉన్నాడనమాట. ఆ విషయాన్నంతా కూడా సరమ వినింది. మరి ఈ విషయాన్నే కదా విభీషణుడు కూడా చెప్పాడు, అయినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ తాతగారు చెప్పారు, అయినా పట్టించుకోలేదు. అప్పుడు రావణుడు ఏమన్నాడు, ఈ హితబోధను విన్నటువంటి రావణుడు ఇంకా దాన్ని ఆమోదించలేకపోయాడనమాట. అందుకు బదులుగా మాల్యవంతునిపై మండిపడ్డాడు. తాతగారు ఆయన పెద్దవాడు అని లేకుండా మండిపడ్డాడు ఆయన పైన. నీవు శత్రుపక్షాన చేరినటువంటి ధూర్తుడవు, రాముని పరాక్రమమును ప్రశంసించడానికి ఎంతో ఉత్సాహపడుతున్నావు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నా మీద నీకు అసూయ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే శత్రుపక్షం వాళ్ళు నిన్ను లోబరుచుకుని ఉంటారు. అందుకే నువ్వు శత్రువులను పొగుడుతూ ఉండి ఉంటావు. రాముడు నా చేతుల్లో మరణించడం నువ్వు త్వరలోనే చూస్తావు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, అలా నేను వధిస్తాను అని అంటున్నాడు. ఇంకా ఏం చెప్తారు? ఎవరైనా ఇది మంచి నాయన, ఇది విను, ఇలా చెయ్యి అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంకా ఎవరి కర్మానికి వాళ్ళను వదిలేస్తారు. అలాగే మాల్యవంతుడు కూడా కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత రాజుకు తన ప్రణామాలు సమర్పించి తన నివాసానికి నిష్క్రమించాడు, వెళ్ళిపోయాడనమాట. మనము ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, కొందరు వయసు పెరిగినా కూడా వాళ్ళల్లో జ్ఞానము, బుద్ధి అనేది పెరగదనమాట. వయసుతో పాటు బుద్ధి పెరగాలని ఏం లేదు. కొందరికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు. కొందరు చిన్నతనంలోనే చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. కానీ కొంతమంది, ఇక్కడ రావణాసురుడు ఎన్ని వేల సంవత్సరాల వయసు ఉంటుంది, అయినా కూడా ఇంతమంది చారుణులు, ఇంతమంది మంత్రులు, సొంత తల్లి, బంధువులు, తర్వాత తాతయ్య అందరూ చెప్పినా కూడా అతను వినటం లేదు. మనం కూడా గమనిస్తూ ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళకు ఇది మంచి నాయన, ఇలా చేయకూడదు అని వాళ్ళ కన్న తల్లి, సొంత చెల్లి, భార్య, పిల్లలు అందరూ ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళకి చెవులకు ఎక్కదనమాట. వాళ్ళు ఏం చేస్తారో ఇదే నా స్వభావం, నన్ను 2 ముక్కలు చేయండి కానీ నేను మాత్రం నా స్వభావాన్ని మార్చుకోలేను అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. అసలు భగవంతుడు మనకు బుద్ధిని ఎందుకు ఇచ్చాడు? మనము ఆ బుద్ధిని వినియోగించుకొని, ఒకవేళ మనకు పూర్వజన్మ వాసనల వల్ల ఏవైనా కూడా వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ, దుర్మార్గం అంటే చెడు మార్గంలో వెళ్ళే ప్రవర్తన ఉన్నా కూడా, మనము పెద్దలు చెప్పిన విషయాలను, శాస్త్రం చెప్పిన విషయాలను విని మన బుద్ధితో మనం ఆలోచించి, మన బుద్ధిని మనము సహాయంగా తీసుకుని మన అలవాట్లను, మన మార్గాన్ని మార్చుకోవాలి. అందుకే భగవంతుడు మనకు బుద్ధిని ఇచ్చారు, కానీ మనము ఆ బుద్ధిని ఉపయోగించుకోము. కాబట్టి ఇక్కడ అలానే జరుగుతూ ఉంది. ఎవరైనా సరే రామాయణం వింటున్నారు అంటే ఇది ఒక కథలాగా వినడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎలాగైతే ఇలా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరిలో 100% మంచి ఉండదు, ఎవరిలో 100% చెడు ఉండదు. అందరిలో మంచి లక్షణాలు ఉంటాయి, అందరిలో చెడు లక్షణాలు ఉంటాయి. మరి ఎవరిలో అయితే చెడు లక్షణాల కన్నా కొంచెం మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మంచి నడవడిక ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ మిగిలి ఉన్న చెడు లక్షణాలను కూడా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నమాట, వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరు రామాయణం వింటున్నారు, చదువుతున్నారు అని అంటే అర్థం ఏంటి అంటే, దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనము మనల్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి కుక్క, ఒక చెడు కుక్క 2 పోట్లాడుతున్నాయనుకోండి. ఏ కుక్క గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? కొంతమంది ఏం చెప్తారు? చెడు కుక్కే గెలుస్తుంది అంటారు. కొంతమంది ఏమంటారు? మంచి కుక్క గెలుస్తుంది అంటారు. కానీ అది కాదన్నమాట. ఆ రెండిటిలో ఏ కుక్క బలంగా ఉందో ఆ కుక్కే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొందరిలో మంచి ఆలోచనలు ఎక్కువగా బలంగా ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలని అవి అదిమి పెట్టేస్తాయన్నమాట.
అదిమి పెడతాయి. మనం ఏదైనా చెడు చేయబోయేటప్పుడు మన మనసు చెప్తుంది నువ్వు చేసేది తప్పు అని. వెంటనే మనము మనము ఆ పనిని వదిలేయాలి. అంటే అర్థం ఏంటి, అక్కడ మంచి ఆలోచనలు డామినేట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు మంచి ప్రవర్తనలో వెళ్తున్నారు అని. ఆ విధంగా ఏది బలంగా ఉంటే, మంచి కుక్క బలంగా ఉంటే అదే గెలుస్తుంది. కొందరిలో ఏమవుతుందంటే చెడు కుక్క బలంగా ఉంటుంది, అంటే చెడు ఆలోచనలు బలంగా ఉంటాయి. ఇది చేస్తున్నది తప్పు అంటూనే ఏయ్ నువ్వు నోర్ముయ్, నేను అంతా కరెక్టే చేశాను నాకు తెలుసు అని తప్పే చేస్తారనమాట. అంటే ఇక్కడ చెడు ఆలోచనల యొక్క డామినేషను పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటుంది. మరి దేన్ని పోషించాలి, మంచి ఆలోచనలను పోషించాలా చెడు ఆలోచనలను పోషించాలా అనే విఘ్నత దేవుడు మనకే వదిలేశాడు. మనకు అందుకే బుద్ధినిచ్చాడు. కాబట్టి మనము ఇలాంటి పుస్తకాలను శాస్త్రాలను ఆలంబనగా చేసుకుని గురువులను ఆశ్రయించి మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఇంకా పెంపొందించుకొని చెడు లక్షణాలను తొలగించుకోవడానికి ఎప్పుడూ ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది. నిరంతరము ఎలాగైతే మనం ప్రతిరోజు స్నానం చేసి మన దేహాన్ని శుభ్రం చేసుకొని శుద్ధంగా ఉంటామో పవిత్రంగా ఉంటామో అలా మనసును కూడా ప్రతిరోజు స్నానం చేయించాలి. దేంతో స్నానం చేయించాలి? మంచి మాటలతో స్నానం చేయించాలి. అలా మంచి మాటలతో స్నానం చేయిస్తూ 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 ఉంటే అప్పుడు మనం పూర్తిగా మంచి ఆలోచనలే మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తాయన్నమాట. మరి ఆ విధంగా ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకా రావణాసురుడు లంకా పట్టణం యొక్క పరిరక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తూ తూర్పు ద్వారం వద్ద తన ప్రియమైనటువంటి సైనిక అధికారి ప్రహస్తుణ్ణి నియమించాడు. దక్షిణ ద్వారం వద్ద మహాపార్శ్వుణ్ణి మహోదరులను నియమించాడు. పశ్చిమ ద్వారం వద్ద ఇంద్రజిత్తును నియమించాడు. ఉత్తర ద్వారం వద్ద తనతో పాటు శుకసారణులను, నగర మధ్యాన విరూపాక్షుడిని నియమించాడు. ఆ విధంగా రాజు మంత్రులందరినీ కూడా పంపివేసి తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయాడనమాట. ఇంకా ఏ విధంగా యుద్ధం జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున తెలుసుకుందాం. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.